దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధమైన నామంలో దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనలు 121వ కీర్తన 1వ వచనం, యెహోవావలనే నాకు సహాయము కలుగు. దేవుని యొక్క బిడ్డలారా, సహాయము మనకు ఎవరి ద్వారా కలుగుతుంది, ఎక్కడి నుండి కలుగుతుంది అంటే బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అది కేవలము భూమి ఆకాశమును కలగజేసినటువంటి సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మాత్రమే మనకు సహాయము కలుగుతుందని ప్రభు యొక్క సన్నిధిలో మనము గమనించాలి. ఎందుకంటే కీర్తన గ్రంథంలో మనం గమనించినట్లయితే 20వ కీర్తనలో, సీయోనులో నుండి యెహోవా నీకు సహాయం చేయును, పరిశుద్ధ స్థలములో నుంచి ఆయన నీకు సహాయం చేయనని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని యొక్క బిడ్డలారా, నీకు సహాయము చేయొచ్చు, నీ కుడి చేయి పట్టుకొని వాడు నేనని పరలోకపు తండ్రి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అవునండి, మన జీవితంలో సహాయము మనకు ఎవరి ద్వారా కలుగుతుంది, ఎక్కడి నుండి కలుగుతుంది అంటే అది కేవలము దేవుని ద్వారా మనకు మాత్రమే సహాయము కలుగుతుందని మనము గుర్తించాలి. మనుషుల సహాయము వ్యర్థం. అందుకే బైబిల్ చెప్తూ ఉంది, నరులను, రాజులను, మనుషులను నమ్ముకొనకుడి, కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారిని మాత్రమే నమ్ముకొనుడి. ఎందుకంటే సహాయం చేయవాడు ఆయన. మన జీవితంలో ఏది కావాలి అన్నా, ఆర్థిక సహాయం కావాలి అన్నా, ఆరోగ్య సహాయం కావాలి అన్నా, పంట సహాయం కావాలి అన్నా, వ్యాపార సహాయం కావాలి అన్నా, ప్రతి విషయంలో కూడా, చదువులో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యవసాయంలో కావచ్చు, ప్రతి సమయ సందర్భంలో మనకు సహాయము ఎవరు చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే మనకు సహాయము చేయగలడు. ఆయన వైపే మనం చేతులు చాపాలి, ఆయననే మనము వేడుకోవాలి, ఆయననే మనము అడగాలి, ఆయన సన్నిధిలో మొరపెట్టాలి. ఆయనే మనకు ప్రతిదీ కూడా, మనకు, మన కుటుంబాలకు, మన సంఘానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి, మన పంటకు, మన వ్యవసాయమునకు, వ్యాపారానికి, ప్రతి విషయంలో సహాయము మనకు ఆయన మాత్రమే చేయగలడు. కాబట్టి ఆయన మీదనే ఆనుకొని ఆయన వైపే చూస్తూ ముందుకు సాగుదాం. దేవుడి మాటలు మన హృదయంలో దీవించును గాక. ఆమేన్.